క్యాన్సర్ వచ్చిన తర్వాత అంటే క్యాన్సర్ అనే కానివ్వండి ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేము పేషెంట్ అనే ఫీలింగ్లో ఉంటారు కాబట్టి ఈ పని చేయకూడదు, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయకూడదు, ఇలాంటివి ఉంటాయి. కానీ కాకుండా మినిమం ఎక్సర్సైజ్ అయితే ఉండాలి కాబట్టి ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో చాలామంది ఏంటంటే ఒక్కసారి క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో మూలను కూర్చోపెట్టే పరిస్థితి ఉంటుంది అనమాట. నువ్వు ఈ పని చేయకు, ఇది చేయకు, లేకపోతే ఈ బరువులు ఎత్తకు, ఈ అంటే వంట చేయకూడదు, పొయ్యి దగ్గరికి రాకూడదు, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ పెడుతూ ఉంటారు. నలుగురిలో కలవకూడదు, లేకపోతే రేడియేషన్, కీమోథెరపీ ఇట్లాంటివి అవుతున్నాయి కదా, సో పిల్లల్ని ఇంటిలో దగ్గరికి తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా పాకుతుందేమో. ఇది చాలామందికి కంప్లైంట్స్ ఉంటాయి. రేడియేషన్, కీమోథెరపీ ఇస్తున్నప్పుడు పేషెంట్ అటెండర్స్ కానీ పిల్లలతో కానీ ఎవరికి ఏమీ ప్రాబ్లం రాదు, ఎవరికి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ పిల్లలకి కానీ ఏమీ కానీ ఇబ్బంది ఉండదు. తర్వాత ఈ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు, ఎవరికి నాకు వస్తే ఇంకొకరికి వస్తుంది అనేసి అస్సలు లేనే లేదు. ఇది ఇన్ఫెక్షన్ కాదు, ఇంకొక ప్రాబ్లం కాదు. సో హ్యాపీగా వాళ్ళు వేరే వాళ్ళతోటి ఇంట్లో వాళ్ళతోటి కలవాలి అండ్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదొక రకమైన సైకలాజికల్ స్ట్రెంగ్త్ సపోర్ట్ వస్తుంది పేషెంట్కి. అంతేకాని వాళ్ళని మొత్తానికి ఐసోలేట్ చేసి ఒక రూమ్లో పెట్టేసి ఇంకా మీరు ఎవరిలో రాకూడదు, నలుగురిలో కలవకూడదు, నలుగురిలో తిరగకూడదు, పనులు చేయకూడదు, ఇంకా ఇది అది అనేసి రెస్ట్రిక్షన్ పెడితే వాళ్ళు ఆ సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా అంటే లైఫ్ని డిమోటివేట్ అయిపోతారు అన్నమాట. అలా కాకుండా రొటీన్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తే కనుక చాలా బెటర్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మేము రేడియేషన్కి వచ్చే పేషెంట్స్ అంటే ఇప్పుడు ఎప్పుడో 4th వీకో 5th వీకో అట్లాంటివి అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే కనుక అప్పుడు సిక్ లీవ్ తీసుకోమని చెప్తాం. కానీ డ్యూరింగ్ రేడియేషన్ వాళ్ళు రొటీన్గా ఈవెన్ వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు వాళ్ళు. ఓకే. సో అలాగే సునీత గారు, క్యాన్సర్ ఒకప్పుడు చూసుకుంటే పెద్దవాళ్ళకి అంటే ఒక 50+ ఉన్న వాళ్ళకే వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే ఆ పరిస్థితి లేదు, ఏ ఏజ్లో వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి అంటే మరీ యంగ్ ఏజ్లో వచ్చినప్పుడు ఈ క్యాన్సర్లో వచ్చినప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ మొత్తం అవుతుంది. మీరు చెప్పిన రేడియేషన్ కానివ్వండి, కీమోథెరపీ ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళలో అంటే భయాలు ఉంటాయి కొన్ని. అంటే ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా లేదా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 20-25 ఇయర్స్ ఏజ్లో కూడా పెళ్ళిళ్ళు అయ్యే స్టేజ్లో కూడాను వీళ్ళు క్యాన్సర్ డయాగ్నోసిస్ తోటి వస్తారు. సో మళ్ళీ మనం పెళ్ళి చేసుకోవచ్చా లేదా, గ్యారంటీ ఇవ్వగలమా లేదా అనేసి. సో ఫస్ట్ థింగ్ ఫర్టిలిటీ ఇష్యూస్, అంటే పిల్లలు వీళ్ళకి మళ్ళీ పుడతారా లేదా అని. సో కొన్ని డ్రగ్స్, కీమోథెరపీ, అంటే ఇది ఒక కోలాన్ క్యాన్సర్ అనే కాదు, ఓవరాల్గా చెప్తున్నాను. కొన్ని డ్రగ్స్, కీమోథెరపీ డ్రగ్స్ కానీ లేకపోతే పెల్విస్ ఏరియాలో రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తే కనుక అప్పుడు అక్కడ ఏరియాస్ అంటే ఓవరీస్ ఇవన్నీ కూడాను బర్న్ అయిపోతాయి, టెస్టిస్లో కూడాను రేడియేషన్ వెళ్ళిపోతుంది. దానివల్ల వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే వీళ్ళకి ముందుగానే కౌన్సిలింగ్ ఇస్తాం. ట్రీట్మెంట్స్ అన్నీ స్టార్ట్ అయ్యే ముందరే మీకు ఈ పలానా జబ్బు ఉంది, దీనివల్ల మీకు ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఈ కీమోథెరపీ ఇస్తున్నాము, దీనివల్ల మీకు ఈ ఓవరీస్ కానీ టెస్టిస్ కానీ హామ్ అయిపోయే అంటే వాటి వల్ల స్పర్మ్స్ అవి కానీ లేకపోతే oocytes కానీ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు మీకు ఇబ్బంది అవ్వచ్చు అనేసి క్లియర్గా చెప్తాం. సో దానికోసం అనేసి oocyte ప్రిజర్వేషన్ కానీ స్పర్మ్ బ్యాంకింగ్ కానీ క్లియర్గా ముందుగానే ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. సో ఇప్పుడు సపోజ్ కొత్తగా పెళ్ళై ఉంటుంది, తనకి అప్పుడే ఇది డయాగ్నోస్ అయి ఉంటుంది. సో వెంటనే మనం ఏం చేస్తామంటే మీరు వెళ్ళి స్పర్మ్ బ్యాంకింగ్కి వెళ్ళండి. స్పర్మ్ బ్యాంకింగ్లో మీ స్పర్మ్ మీరు ప్రిజర్వ్ చేసుకొని వస్తారు. ఇదంతా ట్రీట్మెంట్స్ అంతా అయిపోయిన తర్వాత వెన్ యూర్ అంటే ఇంకా ఇవన్నీ ప్రాసెస్ అంతా అయిపోయి ఉంటుంది, కంఫర్టబుల్గా ఉండి ఉంటారు, అప్పుడు మీరు వెళ్ళి ఆ స్పర్మ్ తోటి ఫర్టిలైజేషన్ చేసుకోవచ్చు. నార్మల్ మీ పిల్లలు మీకు ఉంటారు. అలా కాకుండా ఫీమేల్స్కి వస్తే కనుక వీళ్ళకి కొంతమందికి ఫ్యూచర్లో క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోవచ్చు. అలాంటప్పుడు స్పర్మ్ అంటే సరగేట్ ప్రెగ్నెన్సీస్ వాటికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ పెళ్ళైన వాళ్ళు వచ్చారు అని అనుకోండి, వాళ్ళలో ఎంబ్రియో ప్రిజర్వేషన్ చెప్తాం. ఎంబ్రియో ప్రిజర్వేషన్ ఏంటంటే స్పర్మ్ని ఈ ఫీమేల్ ఎగ్ని రెండింటిని కలిపేసి ఎంబ్రియో తయారైన తర్వాత అప్పుడు దాన్ని ప్రిజర్వేషన్కి పెడతాం. ప్రిజర్వేషన్ అయిన తర్వాత మీకు ఎప్పుడైతే కంఫర్టబుల్ ఉన్నారో నౌ యూ కెన్ లీడ్ ఫర్దర్ లైఫ్ అని అనుకున్నప్పుడు అప్పుడు ఆ ఎంబ్రియో తోటి మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఇంకొక కొంతమందికి ప్రాబ్లం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఈ పేషెంట్కి సపోజ్ ఒక యంగ్ కపుల్ ఉన్నారు,
లవ్లో ఉన్నారు, ఓకే. ఆ తర్వాత మ్యారేజ్ వరకు వచ్చేసరికి వీళ్ళకి ఎప్పుడు ఎవరికొకరికి అంటే ఐదర్ ఫర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా కానీ క్యాన్సర్ ప్రాబ్లమ్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా లేదా వీళ్ళని అనేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. సో మా దగ్గరకు వచ్చి క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ అమ్మాయిని చేసుకుంటే కనుక అంటే ఎన్ని రోజులు బ్రతుకుతుంది, ఆ తర్వాత అసలు ఈమెను పెళ్లి చేసుకోవచ్చా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యాజ్ ఎ డాక్టర్ మేము 100% గ్యారంటీ ఇవ్వటం అనేది తప్పు అవుతుంది. ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. సో ఇదే ప్రాబ్లం మీకు పెళ్ళైన తర్వాత కూడా వచ్చుంటే అప్పుడేమో ఆలోచించేవారు కాదు కదా. సో అలాంటప్పుడు పెళ్ళి చేసుకోండి, కానీ రిస్క్ అన్నీ అంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి వాటన్నిటికీ మెంటలీ ప్రిపేర్ అయ్యి ఇది ఇంతవరకు ఫీజిబుల్. ఇప్పుడు ఇద్దరు లవ్లో ఉన్నారు, వాళ్ళల్లో ఒకరికి ప్రాబ్లం వచ్చింది, మీరు విడదీస్తే కనుక ఇద్దరిలో ఎవరూ సుఖంగా ఉండలేరు. అలాంటప్పుడు చేయండి, కానీ రిస్క్ని అలవాటు చేసుకోండి. అంటే దాన్ని అంటే ఒక ఎస్టిమేషన్ చేసుకొని ఓకే ఇంత రిస్క్ ఉంది కానీ పర్వాలేదు అని అనుకొని ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత అప్పుడు చేస్తే నష్టం లేదు. కానీ చెప్పకుండా చేయడం అనేది తప్పు అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది అమ్మాయిలకి క్యాన్సర్ వచ్చి ఉంటుంది, ఓకే, కానీ ఆ ట్రీట్మెంట్ అయ్యింది, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అయినాయి, కానీ అవి చెప్పకుండా పెళ్ళిళ్ళు చేస్తారు, అది తప్పు అవుతుంది. అన్నీ చెప్పి అన్నిటికీ ఆలోచించుకొని, ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరికి ఇప్పుడు పెళ్ళయ్యాక క్యాన్సర్ రాదని గ్యారంటీ ఏం లేదు కదా. సో అలాంటప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్తే కనుక ఎవరికి నష్టం ఉండదు, ఎవరికి బాధ ఉండదు. అది ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.